టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరంటే తెలుగు ఎన్ఆర్ఐ కాల్వాల విశ్వేశ్వర్ రెడ్డి. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతను సెకండ్ టైం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను తీసుకున్న ఆదేశాలకి మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు సెకండ్ టైం తీసుకోవడం దాన్ని వర్షన్ 2 లాగా అభివర్ణిస్తున్నారు ఇప్పుడున్న ఇమిగ్రేషన్ వరల్డ్లో మన వాళ్ళందరికీ. సో 4 years బ్యాక్ కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది, అది ట్రంప్ వర్షన్ 1 లాగా. 4 years ఈ వాజ్ ద ప్రెసిడెంట్. దెన్ మధ్యలో ఒక 4 years డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ ప్రెసిడెంట్గా ఉండేరు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఈయన ఈ ఎలక్టెడ్ పాపులర్లీ ఓటు, తర్వాత అదేవిధంగా మెజారిటీ ఓటు కూడా సెనేట్ కాంగ్రెస్లోతో సహా గెలిచారు. సో డ్యూరింగ్ ద ఎలక్షన్ ఆల్సో ఆయన క్లియర్గా చెప్పారు ఇమిగ్రేషన్లో కొన్ని లాస్ ఎలా ఉండబోతుంది, ఎకనామిక్లో ఎలా లాస్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ 4 ఏళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఉండే ఎకనామిక్గా. సో దాన్ని ఏ రకంగా ఫిక్స్ చేయగలుగుతారని ఎలక్షన్లోకి వెళ్ళారు. అందులో ఆయన విజయం సాధించారు. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ముందున్న సవాల్ ఏంటంటే ఇక్కడ 11 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు ఆ కంట్రీలో. సో వాళ్ళని ఏ రకంగా డిపోర్ట్ చేయడము, అదేవిధంగా ఇప్పుడున్న సిస్టమ్ అంటే లీగల్ సిస్టంలో ఇమిగ్రేషన్ సిస్టమ్ని ఎట్లా గ్లోబల్గా ఎట్లా వస్తుంటారో వాళ్ళని ఎట్లా ఫిక్స్ చేయడం, అవి రెండు ఆయన ముందున్న సవాళ్ళు. సో అందులో భాగంగానే ఆయన కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. అది ప్రెసిడెంట్ కెన్ టేక్ ఎ డెసిషన్. దాని విధంగా అదే రకంగా కొన్ని సెనేట్లో కాంగ్రెస్లో కూడా తీసుకున్న నిర్ణయాలు కూడా ఉంటాయి. అంటే కాంగ్రెస్లో ఇది క్యాపిటల్ హిల్లో కూడా ఉంటాయి ఇవన్నీ డెసిషన్ మేకింగ్స్. అంటే టిపికల్గా అందరు సెనేటర్లు కాంగ్రెస్ మెన్లు అందరూ ఇన్వాల్వ్ అవుతుంటారంట. అదేవిధంగా ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కొత్త నిర్ణయాలతోని కొత్త డెసిషన్ మేకింగ్తోని మనకు అంటే తెలుగు వాళ్ళకి ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మన వాళ్ళు మెజారిటీ వెళ్ళేది ఏంటంటే H1B వీసాలో వెళ్తుంటారు, దాన్ని స్కిల్డ్ వర్కర్స్ అంటారు. అదేవిధంగా F1 వీసా ఉంటారు, అది స్టూడెంట్ వీసా ఉంటుంది. సో ఇక్కడ మాస్టర్స్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వస్తారు. వచ్చి మాస్టర్స్ చేసే వాళ్ళకి ఇక్కడ ఇది ఒక స్పేస్ అన్నట్టు. H1B చేయకంటే ముందు వీళ్ళు మాస్టర్స్కి వస్తారు, దాని తర్వాత వాళ్ళు OPT అని అంటారు, దాని తర్వాత వాళ్ళు H1Bకి వెళ్తారు. మాస్టర్స్ ఒక 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 2 yearsలో మన వాళ్ళు కొంచెం తొందరగానే కంప్లీట్ చేసుకుంటారు మాస్టర్స్. దాని తర్వాత స్టెమ్ మాస్టర్స్ అయితే OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ 36 months ఉంటుంది, అది ఆ డ్యూరేషన్. నాన్ స్టెమ్ కోర్సెస్ అయితే లైక్ లీగల్ కోర్సెస్ కానీ మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ ఓన్లీ 12 months ఉంటుంది OPT టైం, ఇది స్టూడెంట్లకి. అదేవిధంగా దీని తర్వాత మళ్ళీ H1B అనేది ఒక లాటరీ సిస్టమ్ లాగా ఉంటుంది. సో దాని H1B ఎవ్రీ ఇయర్ ఒక 65,000 రెగ్యులర్ కోటా ఉంటుంది, ఒక 20,000 మాస్టర్స్ కోటా ఉంటుంది. మళ్ళీ ఇవి కాకుండా రెన్యువల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, వేరే ట్రాన్స్ఫర్స్ టు ద కంపెనీ. బట్ దీస్ ఆర్ ది న్యూ H1Bs. ఈ 2 ఏరియాలనే మెజారిటీ ఆఫ్ ద తెలుగు పాపులేషన్ అమెరికాకి వెళ్తున్నారు. సో ఇందులో భాగంగానే ట్రంప్ వచ్చాక ఏ రకంగా ఉంటుంది అనేది అందరికీ కన్సర్న్ ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మనకి F1 దానిలో చాలామంది మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంచెం అనాథరైజ్డ్ వర్క్ చేయడం కానీ అటువంటివి చేస్తేనే కొంచెం ఇబ్బందికరమైన పరిణామం ఉంది, దాన్ని ఇప్పుడు ఫిక్స్ చేస్తారు. అదేవిధంగా H1B ప్రోగ్రాంలో దెర్ ఈజ్ అ నో జాబ్ అంటే ఎంప్లాయ్మెంట్ లేకుండా బెంచ్ మీద ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిణామం, దాన్ని కూడా ఏ రకంగా అడ్రస్ చేయాలన్న దాని మీదనే ఇప్పుడు కొత్త కన్సర్న్స్ వచ్చాయి. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం 11 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదనే ఎక్కువ కన్సర్న్ ఉంది, వాళ్ళందరినీ కూడా పంపించాలని బ్యాక్ అని. తర్వాత అదేవిధంగా లోకల్లో అంటే లోపల ఉన్న వాళ్ళ మీద ఫిక్స్ చేయడం, అంటే ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే క్లోజ్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకా అంటే టిపికల్గా ఆయన చేయడం ఈ 2 రంగాల మీద మనకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మైగ్రేట్ అయ్యి అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ. అంటే ఇప్పుడు అమెరికాకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందని ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం, విదేశీయులని తరిమేయడం అనేది? అంటే తరిబేయడం అనే కాకుండా ఇదేంటంటే కానీ ఒక విధంగా మన విదేశీయులు అందరూ అలానే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అమెరికా గ్రేట్ అగైన్ అని, అంటే ఆ కంట్రీ ఏముంటుంది, కంట్రీలో లా ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది. సో అందులో లీగల్గా ఉండే వాళ్ళని రాణిస్తారు, వెల్కమ్ చెప్తారు. ఇల్లీగల్గా రావడానికి వెల్కమ్ చెప్పారు కదా, ఏ కంట్రీ అయినా కూడా. ఇక్కడ కూడా మనకు బంగ్లాదేశ్ నుంచి కానీ వివిధ దేశాల నుంచి మన కంట్రీలోకి మైగ్రేట్ అవుతుంటారు. ప్రాపర్గా ఇమిగ్రేషన్ అయితే ఇబ్బంది లేదు, కానీ ఇమిగ్రేషన్ చేయలేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వాటిని మనం కట్టడి చేయాల్సిన అవసరం ఆ దేశ అధ్యక్షునికి ఉంటుంది. సో వాళ్ళు లీగల్గా అంటే టిపికల్గా లీగల్గా లోపలికి రమ్మంటున్నారు, ఇల్లీగల్ మాత్రమే వెల్కమ్ చెప్పము అని అంటున్నారు. అది డెసిషన్ మీకు, అది మనకు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కానీ బట్ వేరాజ్ ఎవరైనా కూడా లా ఆఫ్ ద ల్యాండ్ మనం రూల్స్ ఫాలో కావాలి ఆ కంట్రీలో ఉన్న రోజులు. ఓకే, అయితే మరొక విషయం, విదేశీయులు అక్కడికి వెళ్ళి పిల్లల్ని కానీ అక్కడే సెటిల్ అయిపోతున్నారని చెప్పేసి ఆ పౌరసత్వాన్ని ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు దాన్ని రద్దు చేశారు మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? త్రూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆయన దాన్ని రిమూవల్ చేశారు. అది దానికి ఇంకా పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ తర్వాత మళ్ళీ దానికి అప్రూవల్ కావాలి. సో దానికి ఇప్పుడు దాని మీద ఒక 22 డెమోక్రటిక్ పార్టీ స్టేట్స్ వాళ్ళ లీడర్షిప్ ఉన్న స్టేట్స్ వాళ్ళు కేసులు వేశారు. తర్వాత ఇప్పుడు కోర్టులో ఉంది కేసు, నిన్నటి నుంచి చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. సో బేసికల్గా ఏంటంటే ఈ
నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉన్న వాళ్ళు అక్కడ పిల్లల కంటే అబ్బాయి ఆర్ అమ్మాయి కంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వద్దు అనేది ఆయన గోల్. సో ఇద్దరిలో మదర్ ఫాదర్లో ఒకరైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా ఉండాలి, ఒకరైనా సిటిజన్ అయినా ఉండాలి. అప్పుడే మేము సిటిజన్షిప్ ఇస్తాం. అదర్వైజు చాలామంది ఇదేంటంటే టూరిజం లాగా వచ్చేసి ఇక్కడ బర్త్ టూరిజం అంటారు దీన్ని, వచ్చేసి పిల్లల్ని కనేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటారు. తర్వాత ఎస్పెషల్లీ మనకంటే ఎక్కువ సౌత్ అమెరికన్ కంట్రీస్లో నుంచి ఎక్కువ వెళ్తున్నారు, ఎందుకంటే అది వాళ్ళకంత డ్రైవింగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి. సో చాలామంది ఇల్లీగల్గా వస్తారు లోపలికి. మీకు తెలుసు, సొరంగాల రూపకంగా వస్తారు, గోడ దునికి వస్తుంటారు, దే విల్ ఫైండ్ ఎ వేస్ టు ట్రక్కులలో వస్తుంటారు, లోపలికి వస్తారు, పిల్లలు కంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, లేదంటే అక్కడ సెటిల్ అవుతారు. సో ఈ పిల్లలు కనుక్కున్న దాంట్లో అంటే ఇటువంటి పద్ధతిలో కనడం అనేది అది ఆ కంట్రీ బెస్ట్ ఇంట్రెస్ట్లో నెగటివ్ అవుతుంది. సో దాని ఉద్దేశంలో పెట్టుకొని ఇది వద్దు, తప్పకుండా వాళ్ళు ప్రాపర్గా లీగల్ ఇమిగ్రేషన్ అయిన వాళ్ళ పిల్లలే యూఎస్ సిటిజన్షిప్ ఇవ్వాలి అనేది వీళ్ళ గోల్. సో అది కంట్రీ బెస్ట్ ఇంట్రెస్ట్లోనే పని జరుగుతుంది తప్ప వేరే నెగటివ్ కాదు, అంటే వెళ్ళగొట్టాలనో లేకపోతే ఇవ్వద్దనే కాదు. కాకపోతే ఇది బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ద హిస్టరీ. ఇప్పుడు 150 ఏళ్ల క్రితం వచ్చిన లా ఇది 14th అమెండ్మెంట్లో తీసుకొచ్చిన నిర్ణయం నుంచి ఇప్పుడు ఉంది కదా, ఒకటేసారి మార్చడం అంత ఈజీ కాదు. బట్ దీని వెనకాల చాలా కేసెస్ ఉంటాయి, దాన్ని అప్రూవల్ ఇవ్వాలి, తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందో వినాలి, తర్వాత ఏదైనా గొడవలు అయితే దాన్ని మళ్ళీ క్యాపిటల్ గిల్డ్ సెనెట్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా సెవరల్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. ఓకే. అయితే ఈ రూలు ఫిబ్రవరి 19th తర్వాత అమలవుతుంది అని చెప్పేసి అనడంతో అక్కడున్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీమెచ్యూర్ డెలివరీ అని చెప్పేసి ముందుగానే ఏవేవో హాస్పిటల్ మొత్తం ఫుల్ అయిపోయినాయి అని వింటున్నాం. దాని గురించి ఏమంటారు? టిపికల్గా ఉన్న అట్లా ఆలోచన విధానం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మేము ఉండలేమని అనలేము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు రేపైతే సిటిజన్ కాదు, వాళ్ళైతే సిటిజన్ అవుతుందంటే న్యాచురల్గా వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఒక రోజు ముందు ఎర్లీగా బర్త్ ఇస్తే ఆపర్చునిటీ ఉన్నట్టుంటుంది కదా. ద వాల్యూ ఆఫ్ ద అమెరికన్ సిటిజన్షిప్ కొంత ఉండడం వల్ల సో వాళ్ళందరూ అట్లా ముందుకెళ్ళి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది ఉన్నారు. ఈ మధ్యగా అది నిన్న 2 days నుంచి అదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇక లా ఆఫ్ ద ల్యాండ్ రూల్ అలా ఉంటే మనం ఆల్టర్నేటివ్స్ మనం ఐడెంటిఫై చేయాలి కదా. సో ఆల్టర్నేటివ్ ఐడెంటిఫికేషన్ ఇది ఎర్లీ బర్త్కి ఇవ్వడానిక ఇంకా ఇట్స్ డిస్కషన్ అవుతుంది. దాని ఆపర్చునిటీ ఎలా ఉంటుందో మన టైంని బట్టి తెలుస్తుంది. ఒకవేళ అది రియాలిటీ కాకపోతే ఈజీయే, రియాలిటీ అయితే మాత్రం తప్పకుండా అది బర్త్ రైట్ కోల్పోవాల్సి వస్తుంది. ఓకే. మరి దీని మీద ఏమైనా ట్రంప్ ఏమైనా మళ్ళీ చర్చలో ఏమైనా జరిగినాయి అంటారా? అంటే ఇంకా డిస్కషన్స్ ఉన్నాయి ఇంకా. తప్పకుండా ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అమ్మా. ఇప్పుడు ఉన్న కరెంట్ దానిలో చాలామంది మన H1B ఉన్నారు పిల్లలు, F1 F2 నుంచి వెళ్ళిన పిల్లలు, H1 H4 వెళ్ళిన వర్క్ పిల్లలు, వాళ్ళు డెలివరీ పిల్లలు కంటారు కదా. ఇప్పుడు సిటిజన్షిప్ ఇవ్వమంటే ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళందరికీ. మనకంటే ముందున్న వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇచ్చి మా పిల్లలకి సిటిజన్షిప్ రాలేదంటే ఉన్న పేరెంట్స్ కూడా డిమోటివేట్ అవుతారు కదా, అది కూడా నెగటివ్ అవుతుంది. సో ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నాం అన్నట్టు. ఓకే. మొత్తం మీద విదేశీయులకు ఒక ఆందోళన అయితే సృష్టించారు ట్రంప్ గారు. తప్పకుండా.